ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లలో సబ్ ఇన్స్పెక్టర్ల కొరత ఏర్పడింది. పలు పోలీస్ స్టేషన్లలో ఎస్ఐ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చాలీచాలని సిబ్బందితో విధుల నిర్వహణ కష్టంగా మారింది. నిడమర్రు, పోలవరం, యలమంచిలి, తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లలో పూర్తి స్థాయిలో ఎస్ఐలు లేక ఇన్ఛార్జీలతో నెట్టుకొస్తున్నారు. పలు పోలీస్ స్టేషన్లో సిబ్బంది లేక పోలీసులు పూర్తి స్థాయిలో విధులు నిర్వర్తించలేకపోతున్నారు. పోలవరం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ పవన్ కుమార్ నెల రోజుల క్రితం కలిదిండి పోలీస్ స్టేషన్ కు, రైటర్ భీమశేఖర్ బట్టాయిగూడెం స్టేషన్ కు పలువురు సిబ్బంది ఇతర పోలీస్ స్టేషన్లకు బదిలీపై వెళ్లారు. డీఎస్పీ వెంకటేశ్వరరావు ఉద్యోగ విరమణ చేశారు. దీంతో సబ్ డివిజన్ కార్యాలయంతో పాటు పోలీస్ స్టేషన్లో అధికారులు లేక వెలవెలబోతున్నాయి. వారం రోజుల క్రితం పోలవరం స్టేషన్ కు సిఐ బదిలీపై వచ్చాయి. 25 మంది ఉండాల్సిన పోలీస్ స్టేషన్లో 7 మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో పోలవరం పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసు సేవలు కుంటుపడ్డాయి. రాత్రి బీటు, పగలు గస్తీ స్టేషన్లో సేవలు అందించడంలో జాప్యం నెలకొంటోంది. స్టేషన్ పనులపై సిబ్బంది వివిధ పనులపై బయటకు వెళ్తుండటంతో స్టేషన్లో సమాధానం చెప్పేవారు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇటు నిడమర్రు పోలీస్ స్టేషన్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. నిడమర్రు ఎస్ఐగా పనిచేసిన రమేష్ ను జాతరలో జరిగిన గొడవలతో వీఆర్ కు పంపించారు. నెల రోజులుగా సిఐ రజనీ కుమార్ పర్యవేక్షణలో గణపవరం ఎస్ఐ ఫణికుమార్ ఇన్ఛార్జి ఎస్ఐగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ పనిచేసేందుకు ఎస్ఐలు ఎవరూ ముందుకు రావడం లేదని తెలిసిందే. సమర్థుడైన రెగ్యులర్ ఎస్ఐ కోసం స్థానిక ప్రజాప్రతినిధులు అన్వేషిస్తున్నారు. రెగ్యులర్ ఎస్ఐ లేకపోవడంతో కింద స్థాయి సిబ్బందిపై భారం పడుతోంది. దీంతో పోలీస్ సిబ్బంది పూర్తి స్థాయిలో సేవలు అందించలేకపోతున్నారు. తనకు రూరల్ స్టేషన్ ఎస్ఐ కె చంద్రశేఖర్ బదిలీ జరిగి 3 నెలలు గడుస్తున్నా ఆయన స్థానంలో ఇప్పటి వరకు ఎవరిని నియమించలేదు. ఇన్ఛార్జ్ ఎస్ఐగా ఇరగవరం ఎస్ఐ జానా సతీష్ వ్యవహరిస్తున్నారు. 3 నెలల క్రితం రూరల్ సిఐ ఎస్ఐలు బదిలీ కాగా రూరల్ సిఐగా డి వెంకటేశ్వరరావు నెల క్రితం జాయిన్ అయిన రూరల్ ఎస్ఐగా ప్రభుత్వం ఎవరిని నియమించలేదు. యలమంచిలి పోలీస్ స్టేషన్లో ఏప్రిల్ చివరి వారంలో ఎస్ఐ కె గురువయ్యపై సస్పెన్షన్ వేటు పడటంతో ఎస్ఐ పోస్టు ఖాళీగా ఉంది. పాలకొల్లు రూరల్ ఎస్ఐ సురేంద్ర ఇక్కడ ఇన్ఛార్జ్ ఎస్ఐగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బురుగుపల్లిలో ఏప్రిల్ 16న రాత్రి జరిగిన గ్రామ దేవతల జాతరలో రౌడీ మూకలు సృష్టించిన అల్లర్లలో ఒక వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటనలో ఎస్ఐ నిర్లక్ష్యం వహించినట్లు విచారణలో తేలడంతో ఉన్నతాధికారులు ఎస్ఐ గురువయ్యను సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి ఆయన స్థానంలో రెగ్యులర్ ఎస్ఐను నియమించలేదు. దీంతో యలమంచిలి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ లేకపోవడంతో కింద స్థాయి సిబ్బందిపై పర్యవేక్షణ కొరవపడింది. స్టేషన్ పరిధిలో రాత్రి సమయాల్లో పర్యవేక్షణతో పాటు లా అండ్ ఆర్డర్ను పర్యవేక్షించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అనేక పోలీస్ స్టేషన్లలో పూర్తి స్థాయి ఎస్ఐలతో పాటు పూర్తి స్థాయిలో సిబ్బంది లేకపోవడం ఇబ్బందిగా మారింది. అనేక స్టేషన్లలో ఇన్ఛార్జ్ ఉండడంతో పర్యవేక్షణ కొరవడింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పోలీస్ సిబ్బంది కొరతను తీర్చాలని ప్రజలు కోరుతున్నారు. పూర్తి స్థాయిలో ఎస్ఐలను నియమించి జిల్లాలో శాంతి భద్రతలను కాపాడాలని కోరుతున్నారు.